శ్రీమాత్రే నమః. మంగళవారం అమావాస్య వస్తుంది. ఈ చిన్న పరిహారం చేయండి. లక్ష్మీదేవి మీ ఇల్లు వదలదు. మీ ఇంటికి ఏదైనా నరదృష్టి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపించినప్పుడు ఈ చిన్న పరిహారాలు చేయండి. అమావాస్య నాడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, సుఖ సంతోషాలతో వెళ్ళిపోతుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి పవిత్రమైన రోజుల్లో మంగళవారం వచ్చింది, అందులో అమావాస్య కూడా వచ్చింది. ఈరోజు చేసిన పూజలు, దానాలు, జపాలు ఎంతో శుభప్రదం. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, కుటుంబ శాంతి కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం చాలామంది ఈ రోజున ఈ ప్రత్యేకమైన పరిహారాలను చేస్తే సుఖ సంతోషాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మంగళవారం, అమావాస్య రెండు కలిసి రావడంతో ఇది చాలా ప్రత్యేకమైన రోజు. మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించింది. ఈరోజు ధైర్యం, శక్తి, అప్పుల నుంచి విముక్తి, సంకల్పం, కష్టాలను ఎదుర్కొనే బలం ఈ రోజుతో ముడిపడి ఉంటుంది. అమావాస్య అంటే మన అంతరంగానికి పరిశీలించుకునే రోజు, పితృదేవతలను స్మరించే రోజు, చెడు ఆలోచనలను విడిచిపెట్టి మంచి సంకల్పాలను ప్రారంభించే రోజు. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఈ రోజును ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తే మీరు అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అయితే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలోనే లేయాలి. బ్రహ్మముహూర్తంలో లేచి శుచిగా స్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో పూజించి గడప దగ్గర ముగ్గు పెట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒక నీతి దీపం వెలిగించి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం జపించి అలాగే అమ్మవారికి కుంకుమతో అర్చన చేయాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారో ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. అన్ని రోజుల్లో లక్ష్మీ అమ్మవారిని కొలిసేది వేరు. అమావాస్య రోజు అమ్మవారిని కొలిస్తే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. రోజు ఈ చిన్న పని చేయండి. ఇల్లంతా ధూపం వేయండి. ఇల్లంతా ధూపం వేయడం వల్ల అమావాస్య రోజు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది. ఈ విషయం అస్సలు మర్చిపోకండి. 108 నామాలతో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, అది బ్రహ్మముహూర్తంలో. ఎవరైతే అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి అమ్మవారిని లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే అమావాస్య రోజున పితృదేవతలు స్మరించడం అనేది చాలా ముఖ్యమైనది. వారి కోసం ప్రార్థించండి. పక్షులకు గింజలను వేయండి, ఆవుకు ఆహారం పెట్టండి, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. లక్ష్మీ అమ్మవారికి ఈరోజు తామర పువ్వులతో అందుబాటులో ఉంటే తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యానికి అమ్మవారికి సమర్పించండి. కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. లేకపోతే భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈరోజు ఈ పనులు అస్సలు చేయకండి. ఎంత పూజ చేసినా వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా కోప్పడకండి, ఎవరిని అవమానించకండి, ఆహారాన్ని వృధా చేయకండి, ఇంట్లో కలహాలు పెట్టుకోకండి, సాయంత్రం దీపం వెలిగించకుండా అస్సలు ఉండకండి. దానం చేస్తే ఈ రోజున మీకు సాధ్యమైనంత వరకు బియ్యం దానం చేయండి, దానం చేయండి, బెల్లం దానం చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. దానం చేసేటప్పుడు ఎప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి, అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలామంది లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే అనుకుంటారు. లక్ష్మీదేవి అంటే ఏంటి? లక్ష్మి అంటే ఆరోగ్యం, సంతోషం, కుటుంబ సఖ్యత, మంచి ఆలోచనలు, సద్గుణాలు, ధర్మబద్ధమైన సంపాదన, ఇవన్నీ లక్ష్మి కిందకే వస్తాయి. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదు. మనం చేసే పూజ కంటే భక్తి ముఖ్యము. మనం మనశ్శాంతి లేకుండా 7 రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టినా ఆ పూజ ఫలించదు.
నువ్వు భక్తితో అమ్మవారికి ఒక్క పువ్వును సమర్పించు. అమ్మవారి కరుణా కటాక్షం నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ అమావాస్య మంగళవారం రోజున భక్తితో అమ్మవారిని జపించండి, ప్రార్థించండి. ఒక దీపం వెలిగించండి, లక్ష్మీదేవిని ప్రార్థించండి, పితృదేవతలను స్మరించండి. మీకు చేతనైనంత పేదవారికి దానం చేయండి, మంచి మనసుతో జీవించండి. అలాంటి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.